నమో శ్రీ వెంకటేశాయ నమః. ఇప్పుడు ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రం 1-2 పాదాలు మకర రాశిలోను, 3-4 పాదాలు కుంభరాశిలోను ఉన్నాయి. ఇప్పుడు ముందుగా వెంకటేశ్వర స్వామి ప్రార్థనా శ్లోకం చదువుకుందామండి. స్థిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీత భూషణం స్వర్ణాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాప నివారితం స్వర్వం స్వర్ణమయం. ఆయన పైనుంచి ఆపాదమస్తకం అంతా బంగారంతో అలంకరింపబడి ఉంటాడు కదా. సర్వం స్వర్ణమయం. శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధనిష్ఠా నక్షత్రానికి మనం ఒకప్పుడు మహారాష్ట్ర దేశంలో అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జరిగిన కథని మీ ముందు ఉంచుతున్నానండి. ఇది కూడా మనకి స్కాంద పురాణంలో చెప్పబడింది, వెంకటాచల వైభవంలో కూడాను. మహారాష్ట్ర దేశంలో యజ్ఞదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడికి స్వపర భేదాలు చూపకుండా అందరి పట్ల కూడా దయ, జాలిగుణం, క్షమాగుణం అన్నీ కలిగి ఉండేవాడు. నిత్యము కూడా విష్ణువును పరమేశ్వరుని కూడా ఆరాధించుతూ స్మార్త సాంప్రదాయంలో ఉన్న ఉత్తమమైన బ్రాహ్మణునిగా పేరు పొందాడు. నిత్యము అతిథి అభ్యాగతుల సేవలలో పునీతుడైన ఆ పండితునికి చాలా కాలానికి పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుని పేరు సుమతి అని పెట్టారు. తండ్రికి తగిన పుత్రునిగానే పెరిగి పెద్దవాడైన సుమతికి మంచి అమ్మాయిని, చక్కటి అందమైన కన్యను తీసుకొచ్చి వివాహం చేశాడు. చక్కగా సాగుతున్న సంసారం జరుగుతున్న సమయంలో ఒక్కసారి బుద్ధి వక్రీకరించింది. చక్కని చుక్కైన భార్యను అత్యంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులను వదిలిపెట్టి వేశ్యల మీద ఆసక్తితో ఉత్కళ దేశాన్ని సంచారానికి వెళ్ళిపోయాడు సుమతి. ఆ సమయంలో నవయవ్వనంతో మిసమిసలాడుతున్న ఒక బోయకన్యను చూశాడు. ఆ అమ్మాయి చూపులకు పరవశుడైన సుమతి ఆమె వెంటపడి వెళ్ళిపోయాడు. ప్రేమమూర్తులైన తల్లిదండ్రులను, సున్నిత మనస్కురాలైన భార్యను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తను పుట్టిన గ్రామాన్ని మర్చిపోయాడు. పూర్తిగా ఆ వేశ్యాంగని ఇంటి వద్దే స్థిరపడిపోయాడు. బోయవనితను ఈసడించుకున్న ఆమె తన సర్వస్వం అని భావిస్తూ రాత్రింబగళ్ళ ఆమె కొంగును అంటి ఉంటూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. బోయవనిత మాత్రం ఒకరోజు గౌరవించి రెండవ రోజు అసహ్యించుకుంటూ తిడుతూ ఉన్నా సరే వాళ్ళ ఇల్లు వదిలి వచ్చేవాడు కాదు. ఆ అమ్మాయి సహవాసంతో మద్యమాంసాదులకు కూడా అలవాటు పడ్డాడు. అతని అలవాట్లే కాదు, వేషభాషలు కూడా పూర్తిగా మారిపోయాయి. నేను ఒక బ్రాహ్మణ్ణి అన్న విషయాన్ని కూడా మర్చిపోయేవాడు. మర్చిపోయి బోయవగానే తిరగడం, బోయవాళ్లతో కలిసి దొంగతనం చెయ్యడం, ధనవంతులైన వారిని కొట్టి వారి ఇంటి నుంచి ధనాన్ని దొంగిలించడం, అంతేకాకుండా అనేకమైన వాళ్ళల్లాగే వేటకెళ్తూ జంతువులను కూడా చంపడం కూడా జరిగింది. ఇంతలో ఆ భ్రష్ట బ్రాహ్మణుడు ధనార్జన కోసం బోయవాళ్లతో కలిసి దొంగతనానికి బయలుదేరాడు. ఒకసారి అందుకోసం ధనవంతుడైన ఒక బ్రాహ్మణుని ఇంటిలోకి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడి ఇంట్లో ఎదురుపడి పోరాడే అంతలో సుమతి ఆ విప్రుని తన వాడి అయిన ఖడ్గంతో హత్య చేసి ఆ ఇంట్లో ఉన్న ధనాన్ని దోచుకుని పోతూ ఉండినాడు. అప్పుడు భయంకరమైన స్వరూపంతో బ్రహ్మహత్య, నీలవస్త్రధర భీమావృసం రక్త శిరోరుహ గర్జంతీం సాట్టహాసం కంపయంతి చ రోదసి, నల్లని వస్త్రాలను ధరించి భయాన్ని కలిగించే విరబోసుకున్న ఎర్రని జుట్టుతోనూ భూమి ఆకాశాలు కంపించేటట్లుగా పకపకమని వికటాటహాస్తం చేస్తూ ఒక భయంకరమైన
వ్యక్తి రూపంలో ఉన్న ఒక నీడ ఆ బ్రాహ్మణుడి వెంట పడింది. ఆ బ్రాహ్మణుడు తన వెంటబడి తరుముతున్న బ్రహ్మహత్యను చూసి భయపడుతూ పరిగెట్టాడు. ఇంతకీ పరిగెడుతున్న బ్రాహ్మడెవరు? బోయవాడిగా మారిపోయిన బ్రాహ్మడు అన్నమాట. అయినా ఆ సుమతిని అది వెంబడిస్తూనే ఉంది. ఇలా ఆ భష్ట బ్రాహ్మణుడు తిరుగుతూ చివరుకుతూ చివరకు తన స్వగ్రామాన్ని చేరుకుని అత్యంత భయంతో తండ్రి ఇంటిలోనికి వెళ్ళి తలుపులు కొట్టగా తండ్రి తలుపు తీశాడు. తలుపు తీసిన వెంటనే ఒక్కసారిగా తండ్రి కాళ్ళ మీద పడిపోయాడు. యజ్ఞదేవుణ్ణి నాన్న శరణు వేడు, శరణు శరణు అని చెప్పి పాదాలు పట్టుకున్నాడు. వెంటనే ఇంతకాలం ఎక్కడ ఉన్నాడో తెలియక అపరిమితమైన కన్నప్రేమతో బాధపడుతున్న తండ్రికి కన్న కొడుకును చూసిన వెంటనే ప్రాణం లేచి వచ్చింది. ఎలా వెళ్ళిపోయావు నాయన, ఎందుకు వెళ్ళిపోయావంటూ ప్రేమతో పలకరించి, భయపడకు, నీకొచ్చిన కష్టం ఏమిటనగా అక్కడికి చేరుకున్న బ్రహ్మహత్యా దోషం వికృత రూపంతో చిందులేస్తూ ఆ యజ్ఞదేవుడనే బ్రాహ్మణుడితోటి అంటే సుమతి తండ్రితోటి ఇట్లు చెప్తోంది. ఓ యజ్ఞదేవ, సర్వ విధాలా భ్రష్టుడైన నీ పుత్రుణ్ణి నీవు ఆదరించకు. వీడు మద్యం సేవించాడు, మాంసం తిన్నాడు, మీది మిక్కిలి బ్రాహ్మణుణ్ణి హత్య చేశాడు. ఇతడు మాతృద్రోహి, పితృద్రోహి, అంతకన్నా ఎక్కువగా అమ్మాయిని విడిచిపెట్టి స్త్రీలు వేశ్యాలోలుడయ్యాడు. కన్న తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తానే సర్వస్వాన్ని నమ్ముకున్న భార్యను విడిచిపెట్టాడు. ఇంతటి మహాపాపాత్ముడు వీడు. అలాంటి వీడిని నీవు స్వీకరించినట్లయితే నేను నిన్ను, నీ భార్యను, వీడి భార్యను, ఇలా నీ మొత్తం వంశాన్ని నాశనం చేస్తాను అని చెప్తుంది ఆ నీడ. వీడి వల్ల నీ వంశాన్ని పాడు చేసుకోకు, అందువల్ల బాగా ఆలోచించుకుని ఈ దుష్టుణ్ణి ఇప్పుడే విడిచిపెట్టు, మిమ్మల్ని వదిలిపెట్టి వీడిని మాత్రం మింగుతానని కర్కశంగా పలికింది. వెంటనే యజ్ఞదేవుడు, వీడు ఎంతటి పాపాలను చేసి చెడిపోయినప్పటికీ ఎంతైనా నా కన్న కొడుకు కదా, ప్రేమని ఎలా చంపుకోగలను, వీడిని నేను ఎలా వదలగలను అని పలుకున్నంతలో ఆ బ్రహ్మహత్యా నీడ మికిలి కోపంతో యజ్ఞదేవుడు చూస్తూ ఉండగానే సుమతిని గట్టిగా కొట్టింది. ఆ సుమతి తండ్రిని చూస్తూ దీనాతి దీనంగా బిగ్గరగా ఏడుస్తూ విలపించడం మొదలుపెట్టాడు. అతని స్థితికి అతని తల్లిదండ్రులు, అతని భార్య ఎంతో బాధపడుతుండగా అక్కడికి రుద్రుని అంశతో జన్మించినవాడు, పరమయోగి, మహామునీశ్వరుడు అయినటువంటి దూర్వాస మహర్షి వచ్చారు. ఆ మహర్షిని చూసి యజ్ఞదేవుడు అనేక విధాలుగా ప్రార్థిస్తూ తన పుత్రుని చూపించి, వీడొక్కడే నాకు సంతానం, ఇదిగో ఇలా జరిగింది, వీడు గనక చనిపోతే నా వంశం పూర్తిగా అంతరిస్తుంది, నా పుత్రుని బ్రహ్మహత్య నుండి రక్షించవలసిందని ప్రాధేయపడ్డాడు. అప్పుడు దూర్వాస మహర్షి అనేక విధాలుగా ఆలోచన చేసి యజ్ఞదేవుడనే బ్రాహ్మణుడితో, నీ పుత్రుడు చేసిన పాపం తక్కువ పాపం కాదు, మహాపాపం, దానికి ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా విముక్తి అనేది అసాధ్యమే, అయినా ఇంకొక మార్గం కనబడుతోంది, అత్యంత జాగ్రత్తగా విను. మహాపవిత్రమైనది, సర్వ విధాల మహాపాపాల్ని నశింపజేసేది దివ్యక్షేత్రం ఈ భూమండలం పైన ఒకటి ఉన్నది. అదే శ్రీ వెంకటాచలము. పుణ్యస్థలంలో సర్వ శుభ పరంపరలను ప్రసాదించే స్వామి పుష్కరిణి అనే తీర్థం కూడా అక్కడ వెలసి ఉంది. ఆ కోనేటి పవిత్ర జలాల్లో నీ పుత్రుణ్ణి స్నానం చేయించినట్లయితే నీ పుత్రుని వెంటబడిన బ్రహ్మహత్యా దోషం క్షణంలో తప్పక నశిస్తుంది. మహావృక్షాల్ని కూల్చే గండ్రగొడ్డలి వలె స్వామి పుష్కరిణి పాతకాలన్నింటినీ కూడా నశింపచేస్తుంది. నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శీఘ్రంగా వెంకటాచలానికి వెళ్ళు. నీ కుమారుణ్ణి తీసుకుని ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి ఆ తీర్థాన్ని కూడా సేవించుకోండి అని చెప్పి ఆశీర్వదించి పంపాడు. వెంటనే యజ్ఞదేవుడు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. వెంటనే స్వామి పుష్కరిణిలో తన పుత్రుణ్ణి స్నానం చేయించాడు. ఆ బ్రహ్మహత్య నీడ మాత్రం యజ్ఞదేవుడు బయలుదేరి వెంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళే మార్గంలో సగ దూరం వరకు వచ్చింది. ఇంకా దగ్గర అవుతున్నప్పుడు ఆ నీడ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అంతలో ఆకాశమైన మధురమైన వాక్కులు ఇలా వినబడ్డాయి. ఓ యజ్ఞదేవ, మహానుభావ, నీ పుత్రుడు బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తుడమై పరమ పవిత్రుడయ్యాడు. ఇందులో ఏమాత్రం నీవు సంకోచించవలసిన పనే లేదు. పుటం పెట్టిన బంగారం వలె పాప విముక్తుడైన పుత్రునితో పాటు
వెంకటాచలపతిని దర్శించి యజ్ఞదేవుడు స్వగ్రామం చేరుకున్నాడు. అందువల్లే ఏవం ప్రభావం తత్తీర్థం పాప వృక్ష కుఠారకం ఏవం వహ కథితం విప్రాహ ఇతిహాసం పురాతనం తృణత్వా పరతాం చాపి వాజపేయ ఫలం లభేత్. ఏవం ప్రభావం తత్తీర్థం పాప వృక్ష కుటారకం. పాప వృక్ష కుటారకం మహావృక్షాల్ని కూల్చే కుటారకం గండ్రగొడ్డలి వలె స్వామి పుష్కరిణి మహాపాతకాల్ని నశింపజేస్తుంది. తత్తీర్థం ఏవం ప్రభావం తత్తీర్థం పాప వృక్ష కుఠారకం ఏవం వహ కథితం విప్ర ఇతిహాసం పురాతనం. అత్యంత ప్రాచీనమైన దివ్యగాథను నేను మీకు వినిపించాలని చెప్పి సూత మహర్షుల వారు తన శిష్యులకి చెప్తున్నారు. శృణ్వతాం పఠతాం చాపి వాజపేయ ఫలం లభేత్. ఇప్పుడు నేను చెప్పిన ఈ కథను మీరందరూ విన్నారు కదా. ఇది విన్నవారికి చదివిన వారికి కూడా అత్యంత సులభంగా వాజపేయ యాగం చేసినంత ఫలితం సమకూరుతుందని సూత మహర్షుల వారు తమ శిష్యులతో చెప్పడం జరిగింది. ఈ కథ నేను చదివి మీకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా ఈ వాజపేయ యాగం చేసినంత ఫలితం చేకూరుతుంది. ఇది అంటే మనకి తెలియకుండా కొన్ని జాడ్యాలు పట్టుకుంటాయండి. ఏవో భయాలు కానీ, లేకపోతే ఒక మొండితనం కానీ, ఒక పెంకితనం కానీ, ఏదన్నా సరే ఒకటి పట్టుకుందంటే దెయ్యం పట్టిందా అంటారు గబుక్కునే తిట్లల్లోనే. అలాంటివి ఉన్నప్పుడు ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ తీర్థాన్ని సేవించి, ఇప్పటి వరకు కూడా మనం పుష్కర స్నానమే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఈ కథలో ఆ తీర్థాన్ని సేవించడం కూడా చెప్పడం జరిగింది. సేవించి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం 3 రాత్రులు కనుక నిద్ర చేసి స్వామి దర్శనం చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న తీర్థాలు ఏమన్నా దగ్గరలో ఉంటే వాటిల్లో స్నానం చేసినట్లయితే గనక ఇలాంటి పెంకితనాలు, దెయ్యం పట్టినట్లు చేసే వేషాలు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అని ఇక్కడ స్పష్టంగా మనకి తెలియబడుతోంది. సమస్త తీర్థయాత్రా ఫలము రావాలంటే గనక ఏం చెప్పుకున్నామండి మనం? చక్కగా స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని 3 సార్లు మనం అనుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ స్కాంద పురాణంలో మనకి ఇప్పుడు వరకు చెప్పిన తీర్థాలన్నింటిలోనూ కూడా ఏమని చెప్తున్నారంటే, నువ్వు గంగా స్నానానికి వెళ్ళు, పుష్కర స్నానానికి గోదావరికి వెళ్ళు, నర్మదికి వెళ్ళు, సింధుకి వెళ్ళు, కావేరికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా 3 సార్లు స్వామి పుష్కరిణి అనుకోమన్నారు. అదే మనం గంగా 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 అని 3 సార్లు అనుకుని నిత్యం స్నానం చేస్తున్నాం. దాంతో పాటుగా స్వామి పుష్కరిణి అని కూడా ఇవాళ నుంచి తలుచుకుందామండి. అది మనకి చెప్పిన చక్కటి కథల సారాంశము, పురాణ చరిత్రల సారాంశము. నామస్మరణే ధన్యోపాయం నైపశ్యామి భవతరిణి. ఈ కలియుగంలో కేవలం నామస్మరణకి మాత్రమే మనకి ఎక్కువ శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే మనం ఇంకా ఇలా బ్రతుకుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మీరు ఏ దేవాలయాల్లో చూడండి, శరణు ఘోషే వినబడుతూ ఉంటుంది. అయ్యప్పం తీసుకోండి, గోవింద నామస్మరణ తీసుకోండి, జై దుర్గామాత అనండి, దానికే ఎక్కువ ఫలితం ఉంది పూజలకి, హోమాలకి, యాగాలకి కన్నాను. జత అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ చేసుకుని ధన్యులు కండి. స్వస్తి.